బాగ్దాద్ కథ భాగం 2 గూఢచారి ఆట. కొద్ది నెలలు గడిచాయి. హసన్ ఇప్పుడు రాజదర్బార్లో ప్రజల వినతులను పరిశీలించే బాధ్యతలో ఉన్నాడు. అతని న్యాయపరమైన తీర్పులు రాజ్యంలో పేరుగాంచాయి. ఒక రోజు సుల్తాన్ అతనిని పిలిచి గోప్యంగా ఇలా అన్నాడు. సుల్తాన్, హసన్, మన రాజ్యంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. మన ఖజానాకు వెళ్తున్న బంగారు రథాలు అదృశ్యమవుతున్నాయి. ఎవరో గూఢచారులు పని చేస్తున్నారు. నీవు దీనిపై విచారణ చేయాలి. హసన్ వెంటనే తలొగ్గి తన పనిని మొదలెట్టాడు. మారుమూల మార్గాల్లో ప్రయాణించి గ్రామాలలో విచారణ జరిపాడు. అతను ఒక రహస్య సమాచారాన్ని తెలుసుకున్నాడు. రాజదర్బారులో ఎవరో ఒకరు ద్రోహిగా మారి వాణిజ్య రహస్యాలను దొంగలకి చెప్పుతున్నారు. హసన్ ఒక వ్యూహం రచించాడు. ఒక నకిలీ బంగారు రథాన్ని సముద్రపు పల్లెల్లోకి పంపించాడు. అయితే అది కూడా అదృశ్యమైంది. కాని ఈసారి రథంపై హసన్ ఒక చిన్న రహస్య గుర్తును వేయించాడు. ఆ గుర్తు ద్వారా అతడు దొంగల దారిని గుర్తించగలిగాడు. అలా ఒక పాత కోట దగ్గరికి చేరి దొంగల గుంపుని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ అతడు షాక్ అయ్యాడు. దొంగల ప్రధానుడు మరెవరో కాదు, సుల్తాన్కు అత్యంత విశ్వాసంగా కనిపించే ప్రధాన మంత్రి